శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలోని మిత్రలాభంలో బాటసారి. అనగనగా ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టున పొదలో ఒక ముసలి పులి ఉంది. ఒకరోజు ఆ గట్టు మీద నుంచి ఓ బాటసారి పోతున్నాడు. అతనిని చూసిన పులి, ఓయ్ ఇదిగో ఇలరా అని పిలిచింది. ఎవరా అని చూస్తే పొదల మాటన ఒక పులి బంగారు కడియాన్ని వేళ్ల మధ్య ఉంచి ఆడించసాగింది. పులిని చూసిన ఆ బాటసారి భయపడుతూనే ఆ కడియాన్ని చూసి ఆశపడ్డాడు. అప్పుడు ఆ పులి బాటసారిని, భయపడకు, చూసావా నా చేతులను బంగారు కడియం, దీనిని నీలాంటి పుణ్యాత్ముడికే ఇవ్వాలని కోరికగా ఉంది, అందుకే పిలిచాను. వెళ్ళా చెరువులో స్నానం చేసి శుచిగారా, వచ్చి కడియాన్ని తీసుకో అంది. పులి చేతిలోని బంగారు కడియం మిలమిలా మెరుస్తుంది. అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరికి వెళ్తే ఇంకేమన్నా ఉందా, అమ్మో తినేస్తుంది అనుకున్నాడు అతను. ఓ పక్క ప్రాణం, మరో పక్క బంగారం, ఏం చేయాలో అంత చిక్కట్లేదు బాటసారికి. అటువంటి స్థితిలో బాటసారి పులితో, నువ్వేమో క్రూర జంతువువి, నేనేమో మనిషిని, నిన్ను నమ్మి నేనెలా నీ దగ్గరికి రాగలను అని అడిగితే అతనికి ఆశ కల్పిస్తూ కడియాన్ని గాల్లోకి ఎగరేసి అందుకుంది పులి. బాటసారి, బంగారం కోసం ప్రాణం పణం పెట్టలేను, నీ దగ్గరికి రాలేను అన్నాడు. నువ్వన్నది నిజమే, నువ్వు భయపడటంలో తప్పులేదు. నేను యవ్వనంలో చాలా జంతువుల్ని మనుషుల్ని చంపి ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నాను. ఆ పాపాల్ని పోగొట్టుకునేందుకే ఈరోజు నీలాంటి ఉత్తముడికి ఈ కడియాన్ని దానం చేయాలనుకుంటున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో అని అర్థించింది పులి. అయినా అడుగు ముందు వేయలేకపోయాడు బాటసారి. ముసలిదాన్ని లేవలేను, పరిగెత్తలేను, నా గోళ్ళు కూడా ముద్దుబారిపోయాయి, పళ్ళు ఊడిపోయాయి, మాంసం అస్సలు సహించటం లేదు, పళ్ళు కూరలే తిని బతుకుతున్నాను. నా అవతారం చూడు ఎలా ఉందో, నా గురించి లేనిపోని ఆలోచించి భయపడకు, రా ముందా చెరువులో స్నానం చేయి అంది పులి. దాని మాటల్ని నమ్మాడు బాటసారి. బంగారు కడియం కళ్ళ ముందు కదులుతుంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు. బురదగా ఉంది. లోపల కాలు పెడితే జారిపోతున్నాడు. అయినా తెగించాడు. అంతే, బురదలో దిగబడిపోయాడు. కాలు తీద్దామంటే రావట్లేదు. భయపడిపోయి రక్షించండి అని కేకలేశాడు. అరవకు, నేనున్నానుగా, నేను రక్షిస్తాను అంది పులి. చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వచ్చి బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి కండలు గుండెలు తిని కడుపు నింపుకుంది. ఈ కథలో బాటసారి పులి క్రూర జంతువని తెలిసినా బంగారం మీద ఆశతో తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. మనం కూడా మనకున్నదాంతో తృప్తి పడక ఇంకా ఏదో కావాలని గాల్లో మెడలు కట్టడం తెలివి తక్కువతనమే అవుతుంది. అందుకే పెద్దలంటారు, దురాశ దుఃఖానికి చేటు అని. ఈ రోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.